హన్మకొండ జిల్లాలోని అసన్పర్తి మండలంలో ఉన్నటువంటి సుమతి రెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు ఇటు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుండి అదేవిధంగా JN2H నుంచి స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్నట్టు అయితే వచ్చాయంటూ మనకు SR విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మనతో వరదారెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు సార్, ముందుగా మీకు శుభాకాంక్షలు సార్. ఈ అటానమస్ వల్ల విద్యార్థులకు అదేవిధంగా మీ కళాశాలకు ఎలాంటి లాభం చేకూరుతుంది? అటానమస్ వల్ల ఏమవుతుందంటే మనం సిలబస్ను మార్చుకోవచ్చు. లేటెస్ట్ సిలబస్ను ఇండస్ట్రీస్కి ఎట్లా ఉపయోగపడుతుంది, ఈ సిలబస్ ఇండస్ట్రీస్కి స్టూడెంట్స్కి ఎట్లా ఉపయోగపడతారు అనేది మోస్ట్ ఇంపార్టెంటు. దాని ప్రకారం మనం అకాడమిక్ ప్రోగ్రామ్ను కానీ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ను కానీ మార్చుకోవచ్చు. చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే స్వయం ప్రతిపత్తి ఎక్కడనో లేటెస్ట్ సిలబస్ను 10 ఏళ్ళ క్రితం 15 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి సిలబస్ ఇండస్ట్రీస్కి బాగా ఉపయోగపడదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, పోటీ ప్రపంచంలో టెక్నాలజీ ఎట్లా ఉంది, ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఉంటే మన స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుందన్న ఉద్దేశంతో మనము అనేక కరికులంను మస్తు మార్చుకోవచ్చు. స్టూడెంట్స్కి బాగా బెనిఫిట్ అవుతుంది. ఇండస్ట్రీస్లో మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. చాలామందికి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. కళాశాలలో ప్లేస్మెంట్లు ఏ విధంగా ఉంటాయి సార్? 100% ఒక్కరు కూడా మిస్ అయిన వాళ్ళను మీరు పోయి కనుక్కోవచ్చు. మేము కాలేజీకి రమ్మంటున్నాం. అందుకే ఈ 3-4 ఇయర్స్ నుంచి ఒక్కరు కూడా ఖాళీగా లేరు అసలుకే. మొత్తము అంటే నేను యాక్చువల్గా ఐఎమ్ ఆల్వేస్ సింపుల్. దీంట్లో ఎక్కువ తక్కువ చెప్పుడు అనేది నాకు కుదరదు. కానీ అసలు ఎక్కడైనా హైదరాబాద్లో ఇంత 100% ప్లేస్మెంట్స్ అయింది ఒక్క కాలేజ్ చూపెట్టు. ఇక్కడ కాదు, ఈ గోటు హైదరాబాద్లో 76 కాలేజెస్ ఉన్నాయి మొత్తం కాలేజీలు. అట్లా లేదు. మాది చాలా పటిష్టంగా ఉంటుంది, ప్రణాళిక సిస్టమేటిక్గా ఉంటుంది. చాలా స్టూడెంట్స్ అందరూ ఎందుకు వస్తున్నారు, అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారు, వేరే రాష్ట్రం నుంచి వస్తున్నారు. ఇప్పుడు మా యూనివర్సిటీకి అయితే సోమాలియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి, చాలా కంట్రీస్ నుంచి వస్తున్నారు. ఎట్లా వస్తున్నారు? అదేం లేదు. మేము ప్రోగ్రామ్ మంచిగా ఉంటేనే వస్తారు. మాకు వాల్యూ వచ్చేదంతా త్రూ స్టూడెంట్స్. ఇప్పుడు మీరే చదివినరు, మంచి ఉద్యోగం దొరికింది, మీరు ఇన్స్టిట్యూషన్ గురించి మంచిగా చెప్తారు కదా. మీరు ఇన్స్టిట్యూషన్ చెడ్డగా చెప్తానంటే అక్కడ స్టూడెంట్స్కి బెనిఫిట్ కాలే. స్టూడెంట్కి నష్టపోయిన స్టూడెంట్స్ ఇన్స్టిట్యూషన్ గురించి ఎట్లా చెప్తారు? అంచేత మాకు బాగా మంచి పేరు వచ్చింది. చాలామంది స్టూడెంట్స్ రూరల్ స్టూడెంట్స్ అవుతున్నారు ఇంజనీరింగ్లో. ఫీజు కూడా మినిమం ఉన్నది, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. తర్వాత మా ప్రిన్సిపల్, యంగెస్ట్ ప్రిన్సిపల్ బాగా కష్టపడుతున్నది. అనేక రకాలుగా మేము గర్వపడుతున్నాము. ఏది సుమతి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చాలా గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ. అంటే ఓన్లీ చదువేనా మీ కళాశాల ఏమన్నా యాక్టివిటీస్ కూడా ఏమన్నా ఉన్నాయి విద్యార్థులకు? యాక్టివిటీస్ ఇంజనీరింగ్ కాలేజీలో మా దగ్గర కాదు. మీయే చదువుతూనే ఉద్యోగం రాదు. పుస్తకంలో చదివి 90% తెచ్చుకుంటే ఉద్యోగమే రాదు. ఓవరాల్ పర్సనాలిటీ పెరిగితేనే ఉద్యోగం వస్తుంది. కోఆర్డినేటింగ్ స్కిల్స్, ఆర్గనైజేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ మేనేజ్మెంట్ స్కిల్స్, అనేక స్కిల్స్ రావాలి. అవన్నీ ప్రొఫెషనల్ కాలేజీలో నేర్పేదే అవి. లేకపోతే అక్కడ ఇంటర్వ్యూస్ పోయి వెనకకు వస్తారు అంతే. వాళ్ళు చూసేదే ఫేస్ ఫీలింగ్ ఎట్లా ఉన్నది, ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, ఇండస్ట్రీస్కి ఎట్లా ఉపయోగపడుతుంది, సబ్జెక్ట్ ఎంత అవసరమో వాళ్ళ పర్సనాలిటీ అంత అవసరం. ఇవాళ నేను MSc ఫిజిక్స్తో డెవలప్ కాలే, మిగతా యాక్టివిటీస్తో డెవలప్ అయినాను. కాలేజ్ నుంచి ప్రతి ఇయర్ ఎంతమంది విద్యార్థులకైనా ఈ జాబ్ ఫెసిలిటీస్ అనేవి లభిస్తున్నాయి? చెప్పా 100% అంటే ఉండేది మాకు 600 దాకా ఉంటారు. దాదాపుగా 600 దాకా దొరుకుతాయి. 8 సుమతి రెడ్డిలో. యూనివర్సిటీలో 1500 మందికి దొరుకుతాయి. అట్లా. ఓకే, ఇది వరదారెడ్డి గారు తెలుపుతున్న విషయం. మా కాలేజీలో యాక్టివిటీస్, అదేవిధంగా చదువుతో పాటు యాక్టివిటీస్ కూడా చాలా కూడా నేర్పిస్తున్నామంటూ విద్యార్థులకు 100% అయితే జాబ్ ఫెసిలిటీస్ కూడా లభిస్తున్నాయంటూ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో మౌనీష్, NSN న్యూస్ వరంగల్.